ఎందుకు మాట్లాడినప్పుడు దాచుకుంటున్నావు? हो गया అన్న అరెస్ట్ हो गया కానీ నిన్నటి దాకా అసలు ఏమైంది, అసలు ప్రోగ్రెస్ చేయలేదు అనుకుంటే సడన్గా న్యూస్ వచ్చింది అన్న బెంగళూరులో అరెస్ట్ అయిపోయిండు అని. అండ్ నిన్న రాత్రి కల్లా ఓకే అరెస్ట్ అయ్యిండు, కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే హైదరాబాద్ తెస్తారు అన్నారు. కానీ వాళ్ళు సాయంత్రం కల్లా హైదరాబాద్ తెచ్చి కోర్టులో ప్రజెంట్ చేసి ఒక 14 రోజుల దాకా రిమాండ్లో పెడుతున్నారంట. ఎక్కడ చంచల్గూడ జైలు. సో లాస్ట్ 48 hours చాలా జరిగింది. ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానళ్ళు దీన్ని కవర్ చేసినాయి. ఇంకా చెప్పుకోవడానికి అసలు ఆల్మోస్ట్ అందరు Tier 2 హీరోలు దీని మీద పోస్ట్ చేస్తున్నట్టు ఉన్నారు, ఇంక్లూడింగ్ మన పెద్ద స్నో అన్న. ఓకే, ఒక సైడ్ ఇది అనుకుంటే ఇంకో సైడ్ ప్రణీత్ వాళ్ళ పెద్ద అన్నయ్య ఆయా జూడ్ ఒక వీడియో పోస్ట్ చేసిండు. సో వీడియో చూసాక నాకేం అర్థమైందంటే లైక్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో బేసిక్లీ ఒక 6 years ago ఎప్పుడైతే అన్న పెళ్ళి అయిపోయిందో అప్పుడే తన ఇంటి నుంచి బయటికి మూవ్ అయిపోయిండు. సో ఇండైరెక్ట్లీ అతనికి విషయానికి ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నట్టు ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ కమెంట్ ఏం చేసిండంటే, జనాలు మంది అంటారు తప్పు ఎవరు చేసినా తప్పే, అది తమ్ముడైనా అన్నట్టు కమెంట్ చేసిండు. సో ఆ కమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ప్రణీత్ అరెస్ట్ గురించి మాట్లాడుకుంటే మధ్యలో కొంతమంది అన్న యూఎస్లో ఉన్నాడు అనుకున్నారు, ఇంకొంతమంది అయితే అన్న ఎస్కేప్ అవుతాడేమో. రీసెంట్గా కొన్ని టాక్స్ వచ్చాయి, వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కొన్ని కనెక్షన్స్ కూడా ఉన్నాయి అనేది. ఆ మ్యారేజ్ పిక్ చూస్తేనే తెలిసిపోతుంది అన్నకు కొంచెం రీచ్ ఉందని. అండ్ లాస్ట్కి ప్రణీత్ని అరెస్ట్ చేశారు, అది ఓకే. బట్ వాట్ అబౌట్ ది అదర్స్? ఏదైతే వీడియో వైరల్ అయిందో అందులో ప్రణీత్ ఒక్కడే కాదు, మిగతా ఇంకో 3 కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆ బ్లాక్ షర్ట్ గై. ఏదైతే ఆ వీడియోలో ఆ చిన్నపిల్ల మీద కమెంట్స్ చేశారో దానిలో ఎంతైతే కమెంట్స్ ప్రణీత్ చేసిండో అంతే డిస్గస్టింగ్ కమెంట్స్ ఆ బ్లాక్ షర్ట్ తోడు చేసిండు ఆది అనేటోడు. జస్ట్ తెలిసింది ఏంటంటే ప్రణీత్తో పాటు ఈ కేసులో ఇంకో 3 కూడా ఇన్వాల్వ్ చేశారు అన్నట్టు తెలిసింది. సో ప్రాబబ్లీ ఆ వీడియోలో ఉన్న మిగతా 3 అని అనుకుంటున్నాను నేను. సో ఆ 3 అయితే వాళ్ళ మీద కూడా తొందరగా యాక్షన్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. అండ్ ప్రణీత్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఒక 2 weeks రిమాండ్లో ఉంచినట్టు తెలిసింది. ఇంక తన మీద ఆల్మోస్ట్ 4 సెక్షన్లు చేసినట్టు ఉన్నారు, 2-3 IT సెక్షన్స్, ఇంకొక పాక్స్ యాక్ట్ కింద బుక్ చేసినట్టు తెలిసింది. సో చూద్దాం, ఈలోపు ఇంకేమైనా అప్డేట్స్ వస్తే వాటి మీద కూడా వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో ఇంతే. అండ్ ఇప్పుడు జరిగిన ఈవెంట్స్ మీద మీకేమన్నా అభిప్రాయాలు ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.